కేవలం పురుషుడికి మాత్రం ఈ 6 వర్గాల పైన ఆధిపత్యం ఉన్నది. ఎలా? బ్రహ్మచర్య సిద్ధిని, బ్రహ్మచర్య దీక్షను గనక అతిక్రమిస్తే వాటి యొక్క ఆధిపత్యంలోకి జీవుడు వెళ్ళిపోతాడు. పురుషుడు బ్రహ్మచర్య దీక్షను కరెక్ట్ పాటిస్తే ఆయన ఆధిపత్యంలో ఇవుంటాయి. పగటిపూట ఏ పురుషుడైతే వీర్యాన్ని స్ఖలిస్తాడో 100 రెట్లు ఎచ్చుగా వాటి ఆధీనంలోకి పురుషుడు వెళ్ళిపోతాడు. రెండవది, ఏవన్నా పుణ్యవ్రతాలున్నాయి, పూజలున్నాయి, ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకున్నాం, ఆ రోజు ఆ ఊళ్ళో ఏదైనా జాతర జరిగింది, తిరణాలు జరిగినాయి, మన కులదేవతలు, మన ఇలవేల్పులవి, లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినాం, ఇటువంటి దేవాలయాలకు వచ్చినాం, గురువుల దగ్గరకు వచ్చినాం. ఆ రోజు సాధ్యమైనంత వరకు శ్రద్ధగా, పవిత్రంగా, నిష్టగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ పవిత్రతను, ఆ పుణ్యత్వాన్ని కనుక మనం చెడపాలని చూసామనుకోండి, బ్రతికినన్నాళ్ళు ఈ అరిషడ్ వర్గాల చెర నుండి నువ్వు విముక్తి పొందలేవు.